ఒక కామన్ అమ్మాయి లీడ్ రోల్ కి వచ్చింది అంటే ఎన్ని కష్టాలు పడుతుంది. స్టార్టెడ్ విత్ యూట్యూబ్. మూవీస్ లోకి ఎలాగైనా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలీదు. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సెస్ వచ్చినా చాలా చాలా అవేమన్నా నీ లైఫ్ లో నీకు నిజంగా జరిగే అప్డేట్ చేస్తామనే వాళ్ళు అప్డేట్ చేసేవాళ్ళు కాదు. నేను కాల్ చేసి అడిగితే ఏంటి ఆస్క్ మీ ఎనీథింగ్ అలాంటి అడిగినప్పుడు లేదంటే ఎన్జిఎల్ ఏదో ఉంటే దానికి వాళ్ళు రిప్లై 3 months లో ఎవరో కంటిన్యూస్ గా నీ బాడీ కౌంట్ ఎంత, నీ బాడీ కౌంట్ ఎంత. చాలా పెద్ద గొడవ అయింది నాకు మా డాడీ. ఆ రోజు ఏమైంది, నా బ్యాగ్స్ అన్ని నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి నైట్ టైమ్ బయట వేస్తారు. ఇండస్ట్రీలో ఎవరైనా బాగా బాధ పెట్టిన వ్యక్తి, ఆ బాధ పెట్టిన వ్యక్తి నుంచి మీరు నేర్చుకున్న ఒక పాఠం. ఫ్లైట్ బుక్ చేసుకున్నాక నువ్వు క్యాన్సిల్ చేసుకో, నీకు ఇంకా సీన్స్ పెడతాను అంటే కొంచెం నన్ను ఇబ్బంది పెట్టారు ఆయన. ఈ మధ్యలో మనల్ని పిలిచిన వాళ్ళు ఉంటారు కదా, నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి. కొంచెం ఎవరితో వాళ్ళతో క్లోజ్ గా ఉండాలా, ఎవరైతే ప్రొడ్యూసర్ తో క్లోజ్ ఉండాలి అంటారు, లేదా డైరెక్టర్ తో క్లోజ్ ఉండాలి అంటారు. వాట్స్ ద బ్రేకింగ్ పాయింట్, అసలు బ్రేక్ అయ్యే అంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిన? సో నాకు ఇప్పటివరకైనా బ్రేకప్స్ కి ఒకటే బ్రేకింగ్ పాయింట్, చీటింగ్ విత్ అదర్ గర్ల్. సాహితీ అంటే బాహుబలితో ఏంటో కనెక్షన్ ఉందంటే ఏంటది? వైఫ్ ఆఫ్ బల్లాల్ దేవా ఎవరు అని చెప్పారు. సో చూడగానే వెంటనే అరే నీకు వైఫ్ లేదు కదా, ఆగు మనమే పెట్టుకుందాం వైఫ్ ఆఫ్ బల్లాల్ దేవా అని చెప్పి. డ్రీమ్ యాక్టర్ ఎవరు అని అడిగితే సాహితీకి ఏమని చెప్పాలి? నాకు మోస్ట్ ఫేవరెట్ అల్లు అర్జున్ గారు. సో ఎప్పటికైనా ఇంత ఒక సీన్ అయినా చేయాలి. ఏదైనా ఒక మంచి పాట. ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిది,